ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కడుతున్నారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవారి దర్శనానికి క్యూ కడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. భక్తులతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ చంద్రబాబు అందిస్తారు. అందరికీ శరణార్థులు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలం కొండకు వచ్చిన నేను పబ్లిక్ అందరు కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల పబ్లిక్ మొత్తం కొండెక్కుడే దర్శనం చేసుకుని నడుస్తూనే ఉన్నాయి. దర్శనాలు రాత్రి నుండి నడుస్తున్న దర్శనాలు ఇట్లా నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ రేపు రాత్రి దాకా ఇంత పబ్లిక్ ఇట్లా కనబడుతూనే ఉంటారు. మనకు లక్షల పబ్లిక్ వచ్చిండ్రు శ్రీశైలం కొండకు. శ్రీశైలానికి ఇంత పబ్లిక్ రావడానికి కారణం ఆ మల్లికార్జునుడు స్వామి అందరినీ చల్లగా చూడడము, కోరిన కోరికలు నెరవేరడము, పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి కష్టము నష్టము కలగకుండా చూసుకుంటున్నాడు. కాబట్టి స్వామి ఇన్ని లక్షల పబ్లిక్ వచ్చి స్వామిని కొలుచుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, అవతల బంధుకెంచి కర్ణాటక మహారాష్ట్ర పబ్లిక్ అంతా కూడా స్వామిని కొలుచుకోనికి వస్తున్నారు. మనము గుడిలకు పోతుంటే సగం మంది మనకు తెలుగు వాళ్ళు కనబడితే సగం మంది కర్ణాటక పబ్లిక్ అంతా కనబడుతున్నారు. ఎందుకంటే కర్ణాటకలో మహారాష్ట్రలో సాధ్యమైనంత వరకు శివభక్తులే ఎక్కువగా ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కువ శైవ క్షేత్రాలు ఉంటాయి. జ్యోతిర్లింగాలల్లా మన శ్రీశైలం 2వ జ్యోతిర్లింగం అయితే కర్ణాటకలో 3 జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి మనకు. ఇక ఈ శ్రీశైలం గురించి 4 ముచ్చట్లు చెప్పాలా. శ్రీశైలాన్ని సిరిగిరి పర్వతం అని పిలుద్దురు వెనకటికి, తర్వాత శ్రీగిరి పర్వతం అని పిలుస్తుంటారు. శ్రీశైలము అంటే శ్రీ అంటే సంపద, శైలము అంటే పర్వతం. కాబట్టి సంపదనిచ్చే పర్వతము. ఈ పర్వతం మీదకి వచ్చి స్వామిని కొలుసుకుంటే మనకు సకల సంపదలు కలుగుతాయి, సకల సుఖాలు కలుగుతాయి, సకల దుఃఖాలు తొలగుతాయి. కాబట్టి ఈ శ్రీగిరి పర్వతానికి వచ్చి ఆ మల్లికార్జున స్వామి సేవల భక్తులందరూ కూడా పునీతులు అవుతున్నారు. ఇంకొక ముచ్చట ఏంటంటే వచ్చేటటువంటి పబ్లిక్ ఒక రాష్ట్రం నుండి కాకుండా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా రకరకాల రాష్ట్రాల నుండి రకరకాల దిక్కుల నుండి వస్తున్నటువంటి పబ్లిక్. ఇక్కడ శ్రీశైలంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే శివుని దీక్ష తీసుకొని 41 రోజు శివుని దీక్ష తీసుకొని శివమాలను వేసుకొని భక్తులందరూ కూడా 41 రోజులు స్వామి దీక్ష తీసుకొని స్వామి పూజలు చేసుకొని కాలి నడకన వచ్చి స్వామి దర్శనం చేసుకుంటుండ్రు. కాలి నడకన కొంతమంది నారాయణఖేడ్ దగ్గర నుండి కాలి నడకన 220 కిలోమీటర్లు 280 కిలోమీటర్లు నడిచొస్తే ఇంకా కొంతమంది 40 కిలోమీటర్ల దూరంతో వెంకటాపురం అనేటటువంటి అడవి ప్రాంతం నుండి మొదలుపెట్టి 45 కిలోమీటర్లు మొత్తము శ్రీశైలం మీదకి వచ్చి స్వామి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. ఈ భక్తులందరి దగ్గరికి కూడా ఒకసారి పోయి వాళ్ళు ఎక్కడికెంచి వచ్చిండ్రో కనుక్కుందాము. స్వామి నమస్తే, ఎక్కడికెంచి? హైదరాబాద్ నుంచి స్వామి నడకదారా? ఎక్కడి నుండి వచ్చిండ్రు? లేదు స్వామి, యాత్రలు చూసుకుంటా వస్తున్నాం. ఎన్ని రోజులైంది బయలుదేరి? మేము 4 రోజులైంది స్వామి. 4 డేస్ అయింది. 4 డేస్ నుంచి యాత్రలు చూసుకొని మహానంది, యాగంటి అవన్నీ యాత్రలు చూసుకొని వస్తున్నాం స్వామి. స్వామి మరి మాల వేసుకొని ఇక్కడికి వచ్చిండ్రు. మళ్ళీ ఎప్పుడు ఇంటికి తిరుగు ప్రయాణం? మళ్ళీ నెక్స్ట్ డే 27 సాయంత్రానికి వెళ్ళిపోతాం. 27 సాయంత్రానికి వెళ్ళిపోతాం. ఈ ఇరుముడిలో స్వామి కోసం ఏం తెచ్చిండ్రు? ఇరుముడిలో స్వామి కోసం 3 కొబ్బరికాయలు, ఒక కవర్ ఉంటుంది, కిట్ ఉంటుంది, ఇరుముడి కిట్టు, అభిషేకం, బియ్యము, కొబ్బరి చిప్పలు, మన ఖర్జూర పళ్ళు, పసుపు కొమ్ములు ఒక 5, తమలపాకులు, ఇక అమ్మో పైసలు అవి వేస్తారు సార్. స్వామి నమస్తే. ఈ సార్ పేరు వెంకటేష్లు సార్, డిఎస్పీ సారా మీరు? నమస్కారం అమ్మా. ఇక్కడ ప్రజెంట్ మనం శ్రీకృష్ణ దేవరాయ గోపురం ఇండస్ట్రీలో ఉన్నామమ్మా. భక్తులు కూడా అంతా క్యూ లైన్లో వస్తున్నారు. అది గాలి నిండిన తర్వాత ఒక గాలి వదులుతున్నారమ్మా. అదేవిధంగా 200 టికెట్ అయితేనేమి, ఇక్కడ శివాజీ దగ్గర నుంచి శివభక్తులు అయితేనేమి అందరూ కూడా వస్తున్నారు. దాన్ని దర్శనం చేస్తున్నామా. ఎక్కువ మంది రద్దీ లేకుండా చేస్తున్నాము. ఇక్కడ మొత్తం ఎంతమంది దర్శనం చేసుకుని వచ్చి పొద్దుగాల నుండి ఇప్పటిదాకా? ఇప్పటికీ 1,00,000 పైన ఉంటారమ్మా. దాదాపుగా చాలా మంది వచ్చారమ్మా. ఇంకెంతమంది పబ్లిక్ వస్తుండొచ్చు సార్? గ్యాలరీస్ అన్ని ఫుల్ ఉన్నాయమ్మా. అందరూ వెళ్తున్నామా. ఇంకొక 2 లక్షలు ఉంటారా సార్? ఉండొచ్చమ్మా, ఈజీగా ఉండొచ్చమ్మా. అంటే మళ్ళీ
పైకి వచ్చే బండ్లు వస్తూనే ఉన్నాయి కదా సార్ కిందికెళ్ళి వస్తున్నారా మీరు రాత్రి వరకు అట్లే దర్శనం ఉంటుంది కదమ్మా కంటిన్యూ చేస్తాం దర్శనం మొత్తం కంటిన్యూ చేస్తారు అవునా కంటిన్యూ చేస్తామా సార్ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు దర్శనం దొరకకపోతే రేపటికి కూడా ఉంటుందా లేదా అయిపోతుందమ్మా ఎదుగురే రాత్రి అయిపోతుంది దర్శనం రాత్రి కల్లా అయిపోతుంది మళ్ళీ ఎందుకంటే రాత్రి ఇట్లా పాగా అవన్నీ ఉంటాయి కదా బాగా దర్శనం జరుగుతుంటుంది కంటే జరుగుతుంటుందమ్మా సార్ మొత్తం పోలీసులు ఎంతమంది వచ్చిండ్రు బందోబస్తుకి ఇడికి ఏందమ్మా మళ్ళీ చెప్పండి బందోబస్తు కదా సార్ ఇదంతా చాలా మంది పబ్లిక్ కష్టం వచ్చారమ్మా కాకుండా. లిస్ట్ పైన ఉందమ్మా డీసీ దగ్గర ఉంది ఇక్కడ బందోబస్తు వేశారు నాకు ఇక్కడ మొత్తం గుడిలో ఎంతమంది ఉన్నారు సార్ గుళ్ళు దాదాపు 500 మంది ఉన్నారు పోలీసులమ్మా 500 మంది 500 మంది ఇంత గుడి బయట పబ్లిక్ లోపల అంతా సరిపోతారా చుట్టూ సార్ అంతా తిరుగుతుందమ్మా బయట ఉన్నారు మీకు చాలా మంది ఉన్నారు వేల మంది వచ్చారు పోలీసులు మిమ్మల్ని ఎక్కడికి చేసిండ్రు సార్ డ్యూటీ నేను అనంతపురం డ్యూటీ చేశారమ్మా అనంతపురం చేశారు అనంతపురం నుండి సార్ ఈ సార్ అనంతపురం డిఎస్పీ సార్ వెంకటేశ్వర సారు సార్ మీరు ఎప్పుడు వచ్చిండ్రు మరి ఇక్కడికి నేను శనివారం వచ్చానమ్మా డ్యూటీకి శనివారం అవునమ్మా బుధవారం ఈ రోజు అంటే 6 రోజులైంది పాపం సార్ వచ్చి మళ్ళీ మీరు ఎప్పుడు పోవుడు సార్ అయితే మరి రేపు అయిపోయినాక రేపు చెప్తారమ్మా డ్యూటీ చెప్తారమ్మా రేపు రాత్రి దాకా ఇక మెల్లగా పంపుడు అవునండి మొత్తానికైతే పబ్లిక్ 1,00,000 మంది ఆల్రెడీ దర్శనాలు అయిపోయినాయి దగ్గర బయట ఉన్న పబ్లిక్ చూసి ఇంకా 2 లక్షల అంత మంది పబ్లిక్ దర్శనం చేసుకోనికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మొత్తం అన్ని గ్యాలరీలు అన్నిట్లో ఇట్లా నిండే ఉన్నారు వచ్చే పబ్లిక్ ఇట్లా మనం కళ్ళతోటి చూస్తున్నప్పుడు అసలు ఎటు చూసినా కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు అటు నుండి వస్తూనే ఉన్నారు ఇటు నుండి వస్తున్నారు బయట నుండి లైన్లకు వస్తూనే ఉన్నారు ఎప్పుడు వచ్చిండ్రమ్మా దర్శనానికి మేము నిన్న వచ్చినాం ఈరోజు నిన్న దర్శనం కాలేదా మళ్ళా అయింది ఈరోజు మహాశివరాత్రి జాగానే నిన్న ఒక దర్శనం వచ్చింది ఈరోజు మళ్ళీ ఒక దర్శనానికి వచ్చింది. అందుకే వచ్చినాం తమ్ముడు నువ్వు ఎక్కడికి వచ్చి తమ్ముడు బండనపల్లి నుండి వచ్చినాం మేడం పాదయాత్ర పాదయాత్ర ఎంతమంది 8 మంది వచ్చినాం మేడం కోయిలగుంట్లకు పోయి కోయిలగుంట నుంచి 8 మంది వచ్చినాం ఈ తమ్ముడు పాదయాత్రగా 8 మంది వచ్చినట్టు పేరేం పెడతారు నా పేరు సంజీవరాయుడు సంజీవరాయుడు వాళ్ళు ఆడికెంచి వచ్చిందంట తమ్ముడు నీ పేరేంది నవీన్ ఆడికెంచి వచ్చింది మొక్తాల్ మక్తల్కెంచి కూడా అవును మహబూబ్ నగర్ మక్తల అవును ఎంతమంది వచ్చింది తమ్మి 40 మంది వచ్చాం తమ్మి ఏం కట్టుకొని వచ్చింది గంటకనం శివసాములు వచ్చినారు శివస్వాములతో 40 మంది కలిసి అవును. మంచిగా అయిందా మరి దర్శనం ఇప్పుడు వెళ్తున్నాం నిన్న ఏలే నిన్న శివ వచ్చిండు జర ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజు వచ్చినాం చాలా మంది ఓయమ్మా బాగున్నావా తమ్ముడు చదువుకుంటున్నావా నువ్వు? చదువుకుంటున్నావా తమ్మి బాగున్నా తమ్మి శివరాత్రి శుభాకాంక్షలు మంచిగా దర్శనం చేసుకోండి బాగున్నావా స్వామి బాగున్నా స్వామి ఎక్కడికి స్వామి మంత్రాలయం స్వామి ఓయమ్మ ఈ స్వామి మంత్రాలయం నుంచి వచ్చినట్టు నడుచుడేనా స్వామి వెంకటాపురం నుంచి నడుచుడు స్వామి అమ్మ వెంకటాపురం నుండి 45 కిలోమీటర్లు అవును స్వామి 45 కిలోమీటర్లు నడిచి వచ్చిండ్రు స్వామి నిన్ననే వచ్చిండ్రా స్వామి ఈ రోజేనా 20 తారీఖు వచ్చినాం స్వామి 20 తారీఖు నుండి స్వామి దగ్గరనే ఉన్నారు రైట్. ఎప్పుడు మళ్ళా పోయేది రేపు స్వామి రేపు సాయంత్రం రేపు సాయంత్రం పోతున్నావా మొత్తానికి పిల్లలని ఇళ్ళని అందరిని తీసుకొని బాగున్నావా అమ్మ ఏడికెంచి వచ్చినావు విజయవాడ నుంచి విజయవాడ వాళ్ళు అమ్మ విజయవాడ నుండి ఇంత దూరం బాగానే ప్రయాణం చేసి దర్శనం చేసుకుని రావాలి కదా ప్రతి సంవత్సరం వచ్చుడేనా ఈ జాతకేనా? ఆ? స్కూటీ మీద వచ్చినవా నా బంగారు తల్లి స్కూటీ వేసుకొని వచ్చిందంట నీ ధైర్యంకి మొక్కాలి అమ్మ ఆ విజయవాడ ఆడోళ్ళు ఉంటారు ఇట్లా మస్తు ధైర్యం కదా మీది ఏలూరు విజయవాడ పక్కకే స్కూటీ తోలింది నువ్వేనా ఇంతకుముందు మా పోరానికి పెడతావా ఏమమ్మా అన్నది నిన్నేనా ఇంతకుముందు వస్తుంటే కూడా మా పిల్లగాని పక్కకెంచే పోయింది ఓ మా పిల్లగాని జాగ్రత్త అన్న నేను అమ్మ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మరి స్కూటీ మీద ఇడికి 250 అమ్మ వాళ్ళేమో పాదయాత్ర చేస్తే నువ్వు స్కూటీ యాత్ర చేసినవా ఏంది ఏమన్నా మొక్కుకున్నావా స్కూటీ మీద రావాలనిపించింది ఫ్యామిలీతో అందరూ కలిసి వచ్చాం అందరు కలిసి వస్తే మరి స్కూటీలో ఎందుకు వచ్చినవా ఫ్యామిలీతో మామయ్య బండి మేమే స్కూటీ ఆ మామ బండి ఈయన స్కూటీ ఆ, మొత్తం ఏలూరు వాళ్ళు రెండు కుటుంబాలు బండ్లు వేసుకొని వచ్చిండ్రు కానీ ఎప్పుడు మగపిల్లలు బండ్లు వేసుకొని అటు పోయినరు ట్రిప్కు ఇటు పోయినరు అంటారు కదా ఇగో ఈ అమ్మ ముద్దుగా స్కూటీ వేసుకొని విజయవాడ ఏలూరు కాడికి వచ్చింది ఏం పేరు తల్లి వెంకట సాయలక్ష్మి వెంకట సాయి లక్ష్మి స్కూటీ లక్ష్మి అని పేరు పెట్టుకోవాలి ఇక రేపటికి తమ్ముడు నమస్తే ఎడికెంచి గద్వాల నుంచి గద్వాల నుండి నడక యాత్రనా లేకుంటే పాదయాత్ర గద్వాల నుంచి పాదయాత్ర గద్వాలకి ఎన్ని కిలోమీటర్లు పట్టింది తమ్మి 250 250 కిలోమీటర్లు పాదయాత్ర మీద వచ్చింది పేరేంటి అంజనేయులు ఆంజనేయులు అమ్మ నీ పేరురా పద్మావతి ఏ ఊరమ్మా గుంటూరు స్వామి దర్శనానికి ఈ రోజే వచ్చిండ్రా నిన్న మొన్నే వచ్చిండ్రా నిన్నే వచ్చాను నిన్న చేసుకున్నావా దర్శనము నిన్న ట్రైన్లో వచ్చాను నేను ఇక్కడికి వచ్చాను నైట్
అన్న నమస్తే. ఎక్కడికి వచ్చి మేము చెప్పినాము కోయిలగుండ్లో నుంచి చెప్పినాము. లక్ష్మీనారాయణ మా గురువు తోలుకు వచ్చినాడు అక్కడి నుంచి. అలా గురువు తీసుకొని వచ్చిందంటే పండగ పూట దర్శనం చేసుకోమని. మొత్తానికి పబ్లిక్ అందరు కూడా ఎన్ని గంటల నుండి వెయిట్ చేస్తున్నారు? అందులో ఉదయం 5 నుండి 5 గంటల నుండి ఇప్పుడు ఎంత అవుతుంది తమ్మి? ఇప్పుడు 9 అవుతుంది, 9-10 4 అవుతుంది. గంటలు ఇంకా టైం పడుతుంది. గంట ఎట్లా అనిపిస్తుంది దర్శనానికి వస్తే? పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. పబ్లిక్ ఎక్కువ ఉంటారంటే మనం వచ్చినాం కదా, మనమే పబ్లిక్, మనమే ఎక్కువ ఉన్నారంటే ఎట్లా తమ్మి? మన కోసమే కదా దర్శనం ఈ రోజు. అవును, మన పబ్లిక్ కోసమే కాబట్టి. నీ పేరేం పేరు? నవీన్ కుమార్. నవీన్ కుమార్. మనం అందరం వస్తాం కాబట్టి వాళ్ళందరూ అంతమంది బదవస్కీల పడాలి మన కోసము, పబ్లిక్ కోసమే కదా. అవును, మరి పబ్లిక్ కోసమే ఏదైనా కానీ. అన్న ఏం పేరన్నా? మారయ్య అన్న. ఎక్కడికి వచ్చింది? కంబాలపల్లి, నల్గొండ జిల్లా. ఏమన్నా మొక్కుకోనికి వచ్చినవా అన్న? మొక్కుకున్నావా? నిన్న దర్శనం అయినా ఒకటైన స్వామి మీది స్పర్శ దర్శనం అయింది. నిన్న స్పర్శ దర్శనం అయిందంట. మొత్తానికైతే ఒక బాక్స్ ఎంబడి ఒక బాక్స్ ఇడుస్తా ఉన్నారు. ఆ తమ్మునాళ్ళు 5 గంటలకు వచ్చి బాక్సులో కూర్చుంటే ఇప్పుడు దర్శనానికి వస్తారు అంటే 4 గంటలు దాటిండ్రు. 4 గంటలకు 5 గంటలకు వచ్చిండ్రు. లైన్ నడుస్తా ఉంది, పోతా ఉన్నారు పబ్లిక్. ఇట్లనే మస్తు మంది పబ్లిక్ నడుస్తున్నారు. కొంతమంది పబ్లిక్ బాగా ఉన్నది, ఎక్కువ వస్తున్నారు కాబట్టి జర లైన్లు పాటించుండి అని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు కదా, భయపడుతున్నారు అట్లా.